మన ప్రభుత్వ హయాంలో ఉన్న ఆర్బీకేలు ఈ పొద్దు తెరమరుగైనాయి. మన ప్రభుత్వం హయాంలో ఉన్న ఈ క్రాప్ వ్యవస్థ ఈరోజు నీరు గారిపోయింది. మన ప్రభుత్వ హయాంలో ఉచిత పంటల బీమా ఈరోజు కనపడకుండా పోయింది. మన ప్రభుత్వ హయాంలో ఉన్న సీజన్ ముగిసేలోగానే సీజన్లో జరిగిన నష్టాన్ని మళ్ళీ తిరిగి రైతులకు ఇస్తున్న ఇన్పుట్ సబ్సిడీ ఈరోజు కనపడకుండా తెరమరుగైపోయింది. చివరికి రైతులకు ఈయన ఇస్తానన్న అన్నదాత సుఖీభవ అని చెప్పి ఈయన ఇస్తానన్న కూడా మోసంగా తెగిపోయింది. సంవత్సరానికి 20,000, 2 ఏళ్ళకు కలిపి 40,000 ఇచ్చింది, 10,000, 30,000 ఎగనామం. రైతుల పరిస్థితి ఈరోజు ఎందుకురా నాయనా చంద్రబాబుని తెచ్చుకున్నాము అనే పరిస్థితిలో ఈరోజు రైతులు బాధపడతా ఉన్నారు. మీరే చూడండి, వ్యవసాయం, చదువులు, విద్య, వైద్యం, ఈ 3 ఏ ప్రభుత్వమైనా కూడా తమ బాధ్యతగా నడిపే వ్యవస్థలు. 3 వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలిపోయినాయి. 4వ వ్యవస్థ లా అండ్ ఆర్డర్. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో 4వ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితిలోకి ఈరోజు కనిపిస్తూ ఉంది. మరి ప్రభుత్వంలో ఈయన ఉండేది ఎందుకు ఈయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తూ ఉన్నాడు? అందరికీ అన్ని ప్రైవేట్ 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 అనేసరికి ఆ ముఖ్యమంత్రి కుర్చీ కూడా ప్రైవేట్కి ఇచ్చేయచ్చు కదా. ఎందుకు అన్ని ప్రైవేట్ 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 అనేటట్టుగా అయితే ఈయనకి ఎందుకు ఓటు వేయాలా? ఈయన ఏం చేయడానికి అని చెప్పి అక్కడ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ప్రజలు ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారికి అసహనం, వాళ్ళ మీద కేసులు పెట్టడము, వాళ్ళ మీద తనకున్న కోపాన్ని చూపించడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి.